పూర్ణ శక్తితో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో నిన్నే ఆరాధిస్తును. మనస్ఫూర్తిగా అందరం కలిసి తోడు మహింపరుద్దాం. ఆయన చేసిన మేలు గుర్తు చేసుకుంటూ తలపోసుకుంటూ నోరారా మనస్సారా కీర్తిద్దాం, మహింపరుద్దాం. అందరం కలిసి పూర్ణ శక్తితో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో నిన్నే ఆరాధిస్తూ, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. నా యేసయ్యా నిన్నే ప్రేమించు, గట్టిగా నా యేసయ్యా షమ్మా, యెహోవా నిసి, యెహోవా ఈరే నిన్నే ఆరాధిస్తూ, యెహోవా షమ్మా, యెహోవా నిసి నిన్నే ఆరాధిస్తూ. మరోసారి షమ్మా, యెహోవా నిసి, యెహోవా ఈరే నిన్నే ఆరాధిస్తూ, యెహోవా షమ్మా, యెహోవా నిసి, యెహోవా ఈరే. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. నా యేసయ్యా నిన్నే, నా యేసయ్యా నిన్నే, నా యేసయ్యా నిన్నే ప్రేమించు, నా యేసయ్యా నిన్నే ప్రేమించు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. మీరు వివాహ సమయంలో ప్రార్థన చేయకపోతే అమ్మాయి కాస్త ఆంటీ అవుతుంది, జాగ్రత్త. తండ్రులు తల్లులు, నీ కూతురు కాస్త ఆంటీగా తయారవుతుంది. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు పెళ్లి కొడుకు వెతుక్కోవాలి, ఇంతకీ ఎవరండి, ఎవరంటావేమిటయ్యా, అదిగో ఆ అమ్మాయే, ఇక్కడ అమ్మాయి ఎవరు కనపట్లేదండి, అందరూ ఆంటీలాగానే ఉన్నారు అనుకోవాల్సి వస్తుంది. మళ్ళా చెప్తున్నా, మనలో కొంతమంది బిడ్డల్ని కన్నారు కానీ ఆ బిడ్డలకు పెళ్ళిడు వచ్చినప్పుడు అచ్చట ముచ్చట తీర్చే విషయంలో ఆలస్యం చేస్తున్నారు, అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అది మంచిది కానే కాదు. ప్రభు చూసుకుంటాడు, ప్రభు చేస్తాడు పెళ్ళి అని అంటున్నావు, అది దేవుని వాక్యానుసారం కాదు. దేవుడు నీకు గర్భఫలాన్ని ఇచ్చింది, వారి జీవితంలో వాళ్ళని చదివించే విషయం కావచ్చు, వారిని పెంచే విషయం కావచ్చు, వాళ్ళని పోషించే విషయం కావచ్చు, వారికి పెళ్లి చేసే విషయం కావచ్చు, బాధ్యత నీదే.
అబ్రహాము దేవుడు చూసుకుంటాడని చెప్పేసి కాలు చేతులు ఊపుకుంటూ కూర్చోలా. తన దాసునికి పని పెట్టాడు, తన దాసుడిని పంపిస్తున్నాడు. వెళ్ళి నా కూతురికి ఓ చక్కని సంబంధాన్ని వెతుకో, అడుగో, వెతుకో, తట్టో. ఒకవైపు అబ్రహాము ప్రార్థన చేశాడు, మరోవైపు దాసుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇంటిలో పెళ్ళిడు వచ్చిన కొడుకు కూతురు ఉన్నప్పుడు ఖచ్చితంగా తల్లిగా తండ్రిగా నువ్వు ప్రార్థన చేయాలి వారి వివాహం కోసం. నాకు 2 కొడుకులు ఉన్నారు, సాహస్ ప్రిన్స్ అండ్ సుహాస్ ప్రిన్స్. వాళ్ళిద్దరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు వారి వివాహాల కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. అదేంటి బ్రదర్, అప్పుడే వాళ్ళకి వివాహం ఏమిటి, నిన్నగాక మొన్నే పుట్టారు కదా, రైట్. ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే తండ్రిగా అది నా బాధ్యత. ఎక్కడో చోట నా కోడళ్ళు ఉండే ఉంటారు కదా, ఎక్కడో చోట పుట్టి వాళ్ళు పెరుగుతూ ఉండుంటారు కదా, కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కదా. నా బిడ్డల భవిష్యత్తు కోసం, వారి పెళ్లి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత తండ్రిగా నాకు ఉంది కదా. నేను ప్రార్థన చేస్తున్నాను. వాక్యానుసారమైన, దేవుని చిత్తానుసారమైన వివాహాలు వారు చేసుకోవాలని, అలాగే ఆత్మీయమైనటువంటి కోడళ్ళు రావాలి అని ఒక తండ్రిగా నేను ప్రార్థన చేస్తున్నా. మీరు అలాగే ప్రార్థన చేయాల్సిందిగా మీ కుమార్తె కొరకు, మీ కుమారుని కొరకు, వారి వివాహం కొరకు తప్పక ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను.